రైట్. నా నా తండ్రి 2014 చనిపోయినాడు. మా అమ్మ బతికి ఉంది. మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఆశలకు కానీ నేను బెండ్ కాకుండా ఈ దీక్ష ఎందుకు విరమించిన అంటే, నెక్స్ట్ మినిట్ నుంచి ఇప్పుడు నేను ఉద్యమం బయటకు వచ్చి చేయడానికి, నిరుద్యోగ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏదైతే చేస్తున్నామో ఇది బయటకు వచ్చి ఇంకా శక్తులు కూడగట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చే, ఖచ్చితంగా మనం ఏమైతే డిమాండ్ పెడుతున్నామో ఆ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేసే స్థాయికి మనం తీసుకురావడం కోసం 9 రోజులుగా నేను చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విరమించి ఇప్పుడు తినకుండా చేసిన, ఇప్పుడు తింటూ చేస్తా. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇప్పుడు నేను ఫస్ట్ అశోక్ నగర్కి వస్తా. అక్కడ ఉన్న నిరుద్యోగ మిత్రులందరితో మాట్లాడి అక్కడి నుంచి ఒక 20 మందో 30 మందో ఒక టీం అయ్యి అక్కడి నుంచి మనము మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళ మద్దతు మనకు ఉండాలి అని చెప్పేసి మద్దతు తీసుకుంటూ త్వరలోనే దీని మీద మనం ఒక 10 మిలియన్స్ 10 లక్షల మంది నిరుద్యోగులతో ఒక 10 లక్షల నిరుద్యోగుల మంది మనం ఒక మార్చ్ పెడదాం. నిరుద్యోగుల మార్చ్ అంటామా, ఈ మిగతా పార్టీలు కూడా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను ఏమన్నారంటే, నువ్వు విరమించు, బయటికి రా, మనం అందరం కలిసి కొట్లాడదామన్నారు. నేను విరమించిన, చేయగలిగిన పోరాటం నేను చేసిన, చేయగలిగిన ప్రయత్నం నేను చేసిన, తీసుకురావాల్సిన ఒత్తిడి నేను తీసుకొచ్చిన. నా లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది మీరు తెలుసుకోండి. లోపల నా కిడ్నీలు, నా సెరటిన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. యూ కెన్ టేక్ రిపోర్ట్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ అఫీషియల్గా తీసుకోవచ్చు. నా యంగ్ ఏజ్ కాబట్టి నా వాయిస్ ఇట్లా వస్తుంది. అది ఏ టైంలో కూడా ఒక లిమిటే ఉంటుంది, దాటిన తర్వాత హెల్త్ సపోర్ట్ చేయదు. కాబట్టి నేను ఎందుకు ఆపినా అంటే, ఈ డిమాండ్లలో ఏవి కూడా కాంప్రమైజ్ లేవు. నేను గాంధీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా డిమాండ్లు 30,000 ఉద్యోగాలు, బయటకు వచ్చిన ఇప్పుడు 50,000 ఉద్యోగాలు నా డిమాండ్లు. నేను ఇప్పుడు దీని మీద నాకు ఏ ఆకలి అయితే అడ్డురాదుగా పోరాటం చేయడానికి. దీనికి కార్యాచరణ మనం మిలియన్ మార్చ్ అనుకుంటామా, లేదంటే మనము ఐక్య పోరాటంలో భాగంగా ఏం తీసుకుంటామా, ఏం చేస్తామా అనేది అది మనం అందరితో చర్చించిన తర్వాత మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి అది తర్వాత ఒక కార్యాచరణని ప్రకటిస్తాం. కాబట్టి 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేను కనీసంగా ప్రభుత్వం వచ్చి ఒక 2 ముచ్చట్లు కూడా నాకు సరైనటువంటి మాటలు చెప్పలే. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఆ పేపర్లలో ఇంకా మీడియాలో బయట ఏమంటున్నారంటే, ₹1 కోటి నాకు ఒక గ్రూప్ 1 ఉద్యోగం. మరి అవి నిజమే అయితే నా పక్కన ఎవరో మినిస్టరో ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళ ప్రతినిధి ఎవరైనా. 6 మంది ఎమ్మెల్యేలు 6 మంది ప్రతినిధులు నన్ను వచ్చి కలిసినారు నిన్న. అది రాసినారు పేపర్లో. ఏం చూసినంటే V6 పేపర్లో 6 మంది ప్రతినిధులు వచ్చి నన్ను కలిసినారని రాసినారు. గాంధీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, తీయండి. బద్నాం చేయడానికి 9 రోజులు నరకయాత్ర చూసిన నేను. నా రక్తం ఒక్కొక్క రక్త బొట్టుతో నేను ఒక యుద్ధం చేసిన. నా బాడీలో ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఎక్కడ పెట్టినా కూడా రక్తం లోపల వెళ్ళట్లే, మన గ్లూకోజులు వెళ్ళట్లేదు. ఇవో ఎన్ని మొత్తం అయ్యే, ఇవన్నీ ఉబ్బినాయి ఇక్కడ ఇవో ఇవన్నీ, ఇదంతా బ్లడ్ క్లాటింగ్. ఇక్కడ